హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ వంటలు. ఈ వీడియోలో మనము ఎగ్ ఫ్రై ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఎగ్ ఫ్రై చిన్నపిల్లలైనా చేసేయచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ఒక బాండలు తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో దానిని బట్టి కారం కోసము పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసుకుందాము. ఈ ఫ్రై బాగా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి, నీచు వాసన లేకుండా. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఎగ్స్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 ఎగ్స్ అయితే 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఆ ప్రకారం ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనికి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. ఇది వేగిన తర్వాత ఎగ్స్ని బీట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయి బాగా పొడి పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటుతుంది. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వాడతాము. రైస్ చపాతీకి చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపి దింపేసుకుందామండి. ఎగ్ ఫ్రై రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మన రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.